తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారాములో వైసీపీ కాపు నేతల సమావేశంపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. ఏదో విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ సమావేశం ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారన్నారు. కాపు కార్పొరేషన్ వైసీపీ హయాంలో కోట్ల రూపాయల నిధులు దారిమళ్లించారని మంత్రి ఆరోపించారు. కోనసీమ జిల్లాలో ద్రాక్షారామంలో జరిగినటువంటి వైసీపీ కాపు నేతలు నిర్వహించుకున్నది అది ఆత్మీయ సమావేశం ఎంత మాత్రం కాదు. జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో కులాల మధ్య చిచ్చు నయవచ్చన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ మనకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి వారందరూ కూడా గ్లోబల్ లీడర్స్గా ఎదగడానికి ఆ ప్రభుత్వం కృషి చేస్తే ఇవాళ మీ 2019 నుంచి 24 ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ విదేశీ విద్య ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకి సరైనటువంటి నిధులు సమకూర్చకుండా వాటిని ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా? ఆ రోజున మీరందరూ ఏం చేశారు? విద్యార్థులకు ఏమన్నా బాసటగా